ఇశ్రాయేలీయులు ఉన్నారు. సౌలుని వాళ్లకు మొట్టమొదటి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని కార్యాలు చూసేటట్లుగా దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. దేవుని ప్రజలను రక్షించడానికి ఎన్నుకోబడినటువంటి సౌలు సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. వీళ్లను నడిపిస్తున్న దేవుడు జీవము గలవాడని తెలుసు. సౌలు జీవము కలిగిన దేవుని ఆరాధించేవాడని తెలుసు. దేవుని చేత ఏర్పరచబడిన వాడు సౌలు. కానీ గొల్యాతు ముందుకొచ్చినప్పుడు తన విశ్వాసం పనిచేయలా. రాజే అంతకుముందు 2-3 కార్యాలు దేవుని చేత జరిగించాడు. అంతకుముందు శత్రువులను నేల కొరిగించాడు. రాజుగా అతడు అభిషేకించబడిన వాడు. కానీ ఒక శత్రువైన గొల్యాతు పైరూపాన్ని చూసి, తన యొక్క బలాతిశయాలు చూసి, తన యొక్క నైపుణ్యతను చూసి బలహీనుడై విశ్వాస విషయంలో సన్నగిల్లిపోయాడు. గొర్రెలను కాస్తున్న బాలుడైన దావీదు జీవితములో ఉన్న విశ్వాసం సౌలులో కనబడల. దావీదు వచ్చి సౌలుతో మాట్లాడేటప్పుడు అన్నమాట, అయ్యా, నా తండ్రి గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు సింహం వచ్చింది, ఎలుకబంటి వచ్చినాయి. ఇవి గొర్రెలను తీసుకుని పోతూ ఉంటే వాటి మీద పడి వాటితో పోరాడి వాటిని కొట్టి చంపి నా గొర్రె పిల్లని నేను కాపాడుకున్నా. అప్పుడు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు నాకు తోడై ఉంటాడు. అంటే విశ్వాసం అనేది బాలుడైన దావీదులో పనిచేసింది కానీ సౌలులో పనిచేయల. కారణం ఏమిటి అనంటే తన విశ్వాసాన్ని తాను కాపాడుకోలేకపోయాడు. నన్ను నడిపిస్తున్న దేవుడు, నన్ను అభిషేకింపజేసిన దేవుడు నన్ను యుద్ధములో గెలిపిస్తాడు అన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు. చాలాసార్లు మనకు ఎదురయ్యేటువంటి ఈ ప్రాకారము లాంటి సమస్యలు కానీ, లేక శోధనలు కానీ, నిందలు కానీ, ఇబ్బందులు కానీ ఎదురైనప్పుడు మనలో విశ్వాసం అనేది సౌలులాగా సన్నగిల్లిపోయి విశ్వాసాన్ని కాపాడుకోలేక మనము వెనుదిరిగిపోతా ఉంటాం.